చైత్ర పౌర్ణమి నాగన్నార్యుల గారి పూజ పరిపూర్ణాంబ జై సద్గురు సోరాటి పాపాయమ్మ గారు గురుపీఠం శివరామదేవి గురుపీఠం పూజ జరిగింది. అప్పలాచారి గారు ఉపన్యాసం. జై సద్గురు మహారాజుకి శ్రీ గురవే సద్గురు స్వాముల వారికి జై. ఇప్పుడు ఈ రాజమండ్రి పట్టణంలో మరి పంచదశ షోడశి పంచదశ దుర్గానంద స్వాముల వారి యొక్క మరి ఆన్ చేశాను కొంతసేపు ఆయన నిర్మల నిత్య నాగనారీలు ప్రియ శిష్యులు పూర్ణానంద పాపయమ్మ సమేత నిర్మల వీర వెంకట ఆర్యులు ఆరాధన మహోత్సవం. అయితే మరి దుర్గానందం గారి ఒక శాఖ రామారావు గారి కాడి నుంచి మరి నాగగారి నుంచి మరి పోరాడ పాపయ్యమ్మ గారు ఒక ఆరాధన సంవత్సరాలు చేస్తా ఉన్నారు. అయితే పోరాడ పాపయ్యమ్మ వారి యొక్క ఆరాధన కార్యక్రమం మరి 60వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మరి సుదూర ప్రాంతం నుంచి వచ్చారు. వారిని నా యొక్క నమస్కారం అర్పించు. మరి ఆశీనులైనటువంటి పెద్దలకు మరి గురుబంధు జనులకు వారందరికీ నా వందనములు చేస్తూ మరి ప్రారంభిస్తున్నాం. అయితే ఇది సత్యత్రేత ద్రోపర కలియుగం. ఈ 4 యుగాల్లో అయితే మరి దక్షిణామూర్తి గారి నుంచి శివరామ దీక్షితుల వరకు మరి వస్తా ఉన్నది కలియుగంలో. అయితే శివరామ దీక్షితుల వారు మరి ఈ బోధను మనకు బహిర్గతం చేశారు. ఎలాగానంటే వారు 99 యజ్ఞాలు చేసి అయితే మరి 99 యజ్ఞాలు చేసి 100వ యజ్ఞం మరి వారు సంకల్పించి ఆ యజ్ఞం చేస్తుండగా మరి దీంట్లో ఫలితం ఏమిటి, పరమార్థం ఏమిటి అనేటువంటిది ఆయన బాగా ఆలోచన చేసి వారు ఆ చేయించేటువంటి మరి బ్రాహ్మణోత్తములు అడిగారు. వారు నాయనా ఇది మీరు చేయిస్తూ ఉన్నారు, మేము చేస్తూ ఉన్నాము, దీంట్లో ఫలితము పరమార్థం కూడా మాకు తెలియదు. ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ బుద్ధము, ఆత్మకు మినహా ఇంకోవడం లేదని మరి వేదాలు ఉపనిషత్తులు మరి ఇవన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఆత్మకు మినహా
ఏమీ లేదనేటువంటి మాకు తెలుసు కానీ ఇతరులు నాకు తెలియదు అనేటువంటి మాట వారు చెప్పారు. అప్పుడు న్యూరో యజ్ఞాన్ని చేసేటువంటి యజ్ఞాన్ని భద్రం చేసి మరి ఆయనకి ఉన్నటువంటి కుటుంబానికి కొంత చెప్పి ఆయన దేశాడలు చేసేది. దేశాడలు చేసి మరి ఎంత అనేక గ్రామాలు అనేక అడవులు వనంత్రాలు దాటి కష్టపడుతూ మరి వెళ్తా ఉంటే అక్కడ ఒక గ్రామంలోని ఒక సాని ఆ అమ్మపేరులో వీరాబాయి అనేటువంటి ఒక సాని మరి ఒక గడమల ఆడపడ ఉంటుంది. ఆ ఆటని చూసేది చూసి ఈయనకి అవగమానస గోచరమై అసలు ఈ ఆట ఇంటి ఎలా ఆడుతుంది, మరి ఎంత ఏ సత్తాతో ఆడుతుందని చెప్పి వారు మరి అక్కడ ఆ ఆట పూర్తయ్యే వరకు అక్కడ నుండి మరి ఆవిడకి నమస్కారం చేసేది. ఆ మనలో నాయన మేము అన్ని కులాలకి దిగాడుగా ఉన్నాం, మాకు నమస్కారం చేసిన లేరు, మమ్మల్ని దోషం చేసినటువంటి వారే కానీ మాకు నమస్కరించే లేరు, మీరు బ్రాహ్మణోత్తములు, మీరు నాకు నమస్కారం చేశారంటే అప్పుడు ఆయన అన్నాడంట, అక్క నేను మీ స్థూలానికి చేయలేదు, మీలో ఉన్నటువంటి సూక్ష్మం అంటే ఆ ఆత్మస్వరూపానికి చేశాను కానీ మీకు చేయలేదు. ఈ ఆట ఏ సత్తాతో మీరు ఆడుతున్నారో అది నాకు తెలియాలి అన్నాడు. ఆ అమ్మ ఆడదామంటే చూసాడు. ఆవిడ ఏ స్థితిలో ఆడుతుందంటే పనులు మనసు వార్తను ఒక్కడించి అక్కడ ఒక శ్వాసం అన్నది. పూర్ణమేవ నిరాళంబం ఆగ్నేయ నిర్పుణం కదా దక్షిణే నిత్యశుద్ధించ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చేయవ వాయువు చేసి నిరంజనం ఉత్తరేసి నిరాకాశ ఈ సైన్యం నిర్మలో భవత్తు ఊర్ధమేవ నిరాకారం అదర్శ్య నిర్వీకార అంతర్బహిం సర్వత్ర అశిలోయం సనాతన అనేటువంటి శ్లోకం చూసుకొని ఆవిడ తన్మనదనంలో ఒకటిగా చేసి ఆడుతూ ఉన్నప్పుడు చూసి అవలంబనసు గోచరమై ఆవిడకి నమస్కరిస్తే అప్పుడు ఆవిడ అన్నది, నాయన కొన్నాళ్ళు నేను ఆటలో పూన్నాను, ఆ ఆటలో పూర్తయిన తర్వాత మా గురువు గారి దగ్గరికి తీసుకెళ్తాను, అప్పటి వరకు మీరు ఎక్కడ ఉంటారు. సరే ఎక్కడో చెరువు పెట్టి ఉంటానమ్మా అన్నాడు. ఆట పూర్తయ్యేటప్పుడు పడుతున్నారు, ఇద్దరు సత్సాంగత్యం చేస్తూ ఉన్నారు. ఆవిడ చేసినటువంటిది ఈయన 4 వేదాలు 6 శాస్త్రాలు 18 పురాణాలు 1180 ఉపనిషత్తుల్లో సారాంశాలు చెప్పినా ఆవిడ చెప్పేటువంటి మాటకి ఆగట్ల. అప్పుడు సరే ఈ ఆటలు పూర్తయిన తర్వాత తీసుకెళ్ళింది. ఎక్కడికి? పండరీపురంలో ఉన్నారు వాళ్ళ గురువు గారు. ఆ గురువు గారి పేరు శ్రీధర స్వామి. అక్కడ తీసుకెళ్ళి, నాయన మరి మీకు తగిన శిష్యుని తీసుకొచ్చారనంటే ఒకరు వారు చూసి ఆయన సంతోషించి అప్పుడు అన్నాడు, మరి ఆయన చెప్పేటువంటి దానికి ఈయన చెప్పేటువంటి దానికి బోధ బాగా తర్కన జరిగింది. ఆయన చెప్పేటువంటిది నామరూప క్రియ రహితమైంది చెప్తా ఉన్నాడు. ఈయన చెప్పేటువంటిది మరి ఆత్మను నిలబెట్టి చెప్తా ఉన్నాడు. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనో పాంచికా జన భ్రమేనేశ్వరభావత్వం భ్రమమౌనం నిజం జగత్తు అన్నాడు. వారేమన్నారు? సర్వశూన్యం మయారూపం జన్మశూన్యం స్వభావత అని శ్రీధర్ వారు అన్నారు. నాయన నువ్వు చెప్పేటువంటిది లోకం సరిపోద్దు కానీ ఎరుకను నిరసన చేసేదానికి చాలదు.
అని చెప్పేటప్పటికి 22 రోజుల్లోని ఈ పరిపూర్ణ బోధ సున్నంగా దీక్షలు వారు తెలుసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి గ్రామాలను తిరిగి అనేక మత గ్రంథాలను కలిసి మతస్థుల్లో మరి వాళ్ళకి నచ్చ చెప్పి మన అసలు జెండాను స్థాపించినటువంటి వారు శివరామ దీక్షితుల వారు. ఈ బోధని బహిర్గతం చేసినటువంటి వారు వారే. అది నల్గొండ జిల్లా నారాయణపురం సమీపించి రాజంపేట సమీపించి నారాయణపురం అనే గ్రామ ఆస్థాన పండితులుగా శివరామ దీక్షితుల వారిని చేశారు. మరి అక్కడి నుంచి వారు తాళిని పెడకగా ఉండాలి, తాళిని తాడు వలె ఉండాలని ప్రతిదీ నిరసన చేసుకుంటూ వస్తే దాన్ని అన్వయం చేసి మరి భాగవత కృష్ణదేశేంద్రుల వారు మరి కందార్థాలు కందపద్యాలు రాశారు. దీనికి ఎటుకు శక్తి పై నిరాకాశం పైన శుద్ధ నింపున తత్వ కందార్థ ధరువులని వారు రాసి మరి వారిని స్వగృహం మన భువనగిరి జిల్లా కొలనపాక ఆ స్వగృహంలో కృష్ణదేశేంద్రుల వారు జన్మించినటువంటి గ్రామం. ఆ గ్రామంలోని జన్మించి తల్లిదండ్రులు మరి సమస్త కుటుంబం కూడా మరి చనిపోయిన తర్వాత ఎటువంటి ఆలోచన చేయక భీతి చెంది మరి భద్రాచలం వచ్చి భద్రాచలం రాముల వారి దగ్గర గుర్తించాలంటే అప్పుడు పరశురామ సీతారామ స్వామి ఆ భద్రాచలం రామకం మరి పరశురామ స్వామి భార్య బుద్ధి వెంకమ్మ తల్లి ఈ కృష్ణదేశేంద్రుల వారిని చూడటం వీరి యొక్క బాధని ఆవిడ దగ్గర ఎల్లబెట్టుకుంటాం జరిగింది. నాయన ఆయన గురువు గారా మరి ఆయన దగ్గరికి వస్తే మీకు ఇలాంటి చింతాశిల్పులు ఉండదు అని అనడం జరిగింది. అయితే అప్పుడు ఆయన వచ్చి పరశురామ నరసింహదాసు శిష్యుడిగా అయిన తర్వాత ఈ శక్తి పోయే నిరాకాశం పైన శుద్ధం చెప్పుకున్న తత్వ కందార్థాలు రాసి మరి మన యొక్క జన్మను తరింపు చేయించడం కోసం మనం అందరం కూడా కృష్ణదేశేంద్రుల వారికి ఎంతో రుణపడము. కందార్థం రానటువంటి వారు లేరు. ఆయన యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. అలాంటి కృష్ణదేశేంద్రుల వారు ఆశ్రమం తొలగపాకలో నిర్మించిన తర్వాత ఈ శక్తి పోయే నిరాకాశం పైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు రాసి మళ్ళీ 261 కందపద్యం కూడా రాసి మా అందరికి కూడా వారు అందించారు. అయితే ఇక్కడ సాంఖ్యధారక అమనస్క పరిబోధనమైనటువంటి 4 మెట్లుగా మన యొక్క పెద్దలు నిర్మించారు. మొదట సాంఖ్యం తెలిసి ఉండాలి. సాంఖ్యం తెలిస్తే నేననే దేవుడు తెలుస్తుంది. లేకపోతే దేవుడు ఎక్కడో ఉన్నాడు అని దేశాలు పెట్టి దేవుడు ఆడితే దేవుడు దొరకడు. ఎందుకు దొరకడంటే దేవుడు అనేవాడు నీలోనే ఉన్నాడు. నీలోనంటే సమస్త ప్రపంచముందు కుక్క నక్కల ఎందున పుట్ట ఎందున చెట్టు ఎందున గడ్డి ఎందున అది జీవులోనే కూడా చలనం ఉన్నది కనుక దేవుడు అన్ని రకాలలోనూ కూడా ఉన్నాడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడు. ఈ రాజమండ్రి పట్టణంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇక్కడ బోధన చేపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 10 మంది ఒక సమావేశం చేసినంత కూడా దేవుడు అంటే గురు సత్తా. స్థూలము సూక్ష్మము కారణము లేనటువంటి దేవుడు నీలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అని చెప్పి సాయంత్రం విచారణ చక్కగా చేసి దాన్ని మనం అవలోకన చేస్తే ఆ నేననేది 25 నేననేదే దేవుడు. నేను కానీ 24 దేవుడు. పిండాండమయందు జీవుడు, బ్రహ్మాండమయందు మరి శివుడు ఉండి ఈ ప్రపంచాలంతట్లో కూడా నడుస్తూ ఉన్నది. అది వేరు నేను వేరంటే కాదు. అలాగనే ఇక్కడ
సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఘోర సంసారమునం బాధపడలేక తన పుణ్యోదయముల గురినిగాంచి ఎడుతారా భక్తిని శరణని మృతి మరిమారి యుక్తిని బోధాశయము పుణ్య పురుషామా బొంట్లకు సాధించదగు మోక్ష సాధారణమని పలికే గురుతారా భక్తిని శరణని మృతి మరిమారి యుక్తిని అని అన్నారు. మరి ఈ నరుడు ఈ ప్రపంచంలో ఎన్నో దేవత పూజలు, ఎన్నో జపములు, ఎన్నో తపములు, ఎన్నో యోగాభ్యాసములు ఎన్నెన్నో చేసి మోక్షం ఎరగలేక మనసును నరకలేక పరితపించి ఈ గురువు గారి దగ్గరికి వచ్చేది. వచ్చినటువంటి శిష్యుని చూసి ఆలోచన చేసేటప్పుడు నాయన మరి నేను ఈ రకంగా చేశాను, ఇక నాకు ఎటువంటి విముక్తి లేదు, నా వయసు పైబడింది, అనేక ప్రాంతాల్లో ధనం రయించేసాను కానీ నాకు మోక్షం గురించి తెలియలేదు అని అంటే గురువుగారు చెప్పారు. నాయన నిత్య అనిత్య వస్తువు వివేకము, యుగమోత్వార్థ పరభోగ విరాగము, సమాధి సత్య సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 సాధనములు నీవు చేసి వాటిని అనుభవంతో తరిచి రానాయన అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఈ నిత్యమేది అనిత్యమేది అనే దాని గురించి విచారణ చేసేది. బృహస్పతి శవరమందు బ్రాహ్మణుడు ఎట్లు అధికారి అగును, మరి క్షత్రియ వయస్సులు ఎట్లు అధికారులు కారు, కామ్య స్థోమమందు బ్రాహ్మణ క్షత్రియులు ఎట్లు అధికారులు కారు, కామ్య స్థోమమందు వైశ్యుడు ఎట్లు అధికారి అగును, బ్రాహ్మణ క్షత్రియులు ఎట్లు అధికారులు కారు, రాజసమందు క్షత్రియుడు ఎట్లు అధికారి అగును, బ్రాహ్మణ వైశ్యులు ఎట్లు అధికారులు కారు అని విచారణ చేసి, ఒకరు చేసిన పని బ్రాహ్మణుడు చేసిన పని వైశ్యుడు చేయాలి, వైశ్యుడు చేసిన పని క్షత్రియుడు చేయాలి అని విచారణ చేసి వేదాంత విచారణ మందు సాధన సంపన్న పరుడే బోధకి అధికారి అవ్వను అనగా అదాదో బ్రహ్మ జిజ్ఞాస అది శృతి వాక్యము కలదు. అదాదో బ్రహ్మ జిజ్ఞాస అనగా వేదాంత విచారణ మందు బ్రహ్మను గురించి బ్రహ్మ జిజ్ఞాస ఏర్పడును, బ్రహ్మను గురించి బ్రహ్మ జిజ్ఞాస కలుగును. అంటే నిత్యానిత్య వస్తువు వివేకం అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అది 2 కింద వాడారు మహాత్ములు. మరి ద్వైతవాది, అద్వైతవాది, విశిష్టాద్వైతవాది కూడా అనేక పెద్దలు ఆత్మ నిత్యం మరి శరీరం అనిత్యం అని వాడేటారు కదా. ఇక్కడ మనవాళ్ళు అన్నారు అది ఉన్నట్లు చూసుడే కానీ వాస్తవంగా చూస్తే లేదు అని గురుముట్టగా విచారణ చేసేటువంటి వారికి లేదు. వేప చెట్టు ఏ కాలమందైనా సగము తీపి సగము చేదు ఉండగలదా? వేప చెట్టు అనేది ఎప్పుడు చేదు. మరి గుణమును విడిచి మధురము, మధురమును విడిచి గుణము అంటే బెల్లం ఉంటే తీపి వచ్చింది కానీ తీపున్న చోట బెల్లం లేదు. అలాగనే విచారణ చేసి ఈ 2 కాదు అయినా ఇది ఒకటే, ఇది ఎప్పుడు లేనిదని విచారణ చేసి ఇక రెండోది యుగమోత్రార్థ పరభోగ విరాగమనగా ఈ లోకమందు కర్మధన్యులై అనిత్యులైనటువంటి రంభాబ్జాబ్సంస శ్రీ సంభోగములందు వాంఛోసన మూత్ర పురుషాదుల వలె ఇచ్చలేకుండా అంటే ఈ లోకమందు మనం చేసేటువంటి కర్మలు లోపల జన్యాలుగా ఏర్పడి మనల్ని పీడిస్తూ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయంటే మన కంటికి కానవు కర్మలు, అవి మనకి జన్యాలుగా పీడిస్తూ ఉంటాయి. ఇదంతా అనిత్యమైన దానికే మనం ఎక్కువగా ఆశపడుతుంటాం, మనం ఎక్కువగా దానికే ప్రాముఖ్యత చూపిస్తాం. మరి రంభాబ్జాబ్సంస శ్రీ సంభోగంలో ఏంటంటే కాంతముల యందు, కనకముల యందు, తోటల యందు, భూముల యందు, గృహముల యందు మరి మనం మనసు పెడతాం. ఇది అనిత్యం అని చెప్పి గురువు గారు
వాంఛోసన మూత్ర పురుషాదుల వల్ల అంటే మూత్ర పురుషాదులను విడిచేటప్పుడు ఆ దుర్గుణమైనటువంటి వాసనకు భరించలేక మనం బయటికి ఎప్పుడైతే వెళ్తామో అనే ఆలోచన చేస్తామో అలాగే ఈ లోకాన్ని అలాగే విడిచిపెట్టినాయన అన్నాడు గురువు గారు. ఇక సమాధి సత్య సంపత్తి సమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరింటినే సాధన సత్య సంపత్తి అని అన్నారు. సమము అనగా అంతరేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియములు అనగా జ్ఞాన మనోబుద్ధి చిత్త అహంకారములు. ఇవి మన ఆంతర్యములో నుండి పనులు చేసేటువంటి మరి జ్ఞాతకి మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తములకు క్షేత్రజ్ఞుడు, అహంకారములకు అభిమాని. అలాగే ఈ 5 ఇంద్రియాల్లో 5 అధిదేవతల నుండి లోపల నుండి ఈ ప్రపంచాలందరికీ పనులు చేసేటువంటిది ఆంతర్యం. మనసు శ్రవణాది అతిరిక్తమైన విషయముల నుండి తిప్పి శ్రవణాదులందు నిలుపుడే శమము అని అనబడము. ఇక బాహ్యేంద్రియ నిగ్రహం అనగా మన శ్రోత్ర తప్పు శిక్షు యోగ జ్ఞాని, వాక్కు పాని పాదం లోహం బుధం ఈ 10 ఇంద్రియములందు 13 అధిదేవతలు ఉండి ఈ బాహ్య ప్రపంచాన్ని